హలో గైస్, ఎలా ఉన్నారు? చరిత్రలో ఎన్నో అద్భుతాలు జరిగినా కూడా దేనికైతే మనకి సమాధానం దొరకదో దాని సమాధానం దొరికే వరకు మనకి నిద్ర పట్టదు. అలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ లో ఒకటి మలేషియా ఫ్లైట్ MH370. ఈ ఫ్లైట్ ఒక చోట నుండి ఇంకొక చోటుకి వెళ్తుండగా మధ్యలో మాయమైపోయింది. 10 దేశాలకు సంబంధించిన టీమ్స్ 34 విమానాలు 40 నౌకలు కలిపి 6 రోజుల పాటు ఈ MH370 కోసం వెతికారు. అయినా కూడా జాడ దొరకలేదు. సముద్రంలో పడిపోయిందా, అసలు ఫ్లైట్ మాయమైపోవడం ఏంటి, ఆ రోజు ఏం జరిగింది, దాని చుట్టూ ఉన్న కాన్స్పిరసీస్ ఏంటి అనేది ఈ రోజు తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 పైలట్స్, 10 మంది క్యాబిన్ క్రూ, 227 మంది ప్రయాణికులతో మలేషియా రాజధాని కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ నుండి మార్చ్ 8, 2014న మలేషియాకి సంబంధించిన ఫ్లైట్ MH370 అర్ధరాత్రి 12:42 చైనా రాజధాని అయిన బీజింగ్ కి బయలుదేరింది. 26 నిమిషాల పాటు ఫ్లైట్ సరైన దారిలోనే వెళ్ళింది. ఆ తర్వాత వియత్నాం ఎయిర్ స్పేస్ లోకి వెళ్ళింది. ఆ తర్వాత నుండి రాడార్ లోకి విమానం కమ్యూనికేషన్ లేదు, మిస్ అయిపోయింది. వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ వాళ్ళు కూడా వారి రాడార్ లోకి 370 ఎంటర్ అవడం చూశారు. కానీ వాళ్ళు చూస్తుండగానే అది మాయమైపోయింది. ఒక 18 మినిట్స్ ఫ్లైట్ తో కమ్యూనికేషన్ అవ్వడానికి చాలా ట్రై చేశారు, కానీ రెస్పాన్స్ లేదు. కెప్టెన్ సైడ్ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ వస్తుందేమో అని చెప్పేసి వియత్నాం ఎయిర్ స్పేస్ వాళ్ళు చాలా ట్రై చేశారు, అయినా కూడా రెస్పాన్స్ లేదు. అప్పుడు ఇంకా చేసేదేమీ లేక మలేషియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ కి వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ వాళ్ళు మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ విషయం విన్న మలేషియా వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. కానీ కమ్యూనికేషన్ కోసం మలేషియా వాళ్ళు కూడా చాలా ట్రై చేశారు. అప్పటికే ఫ్లైట్ తో సిగ్నల్స్ కట్ అయ్యి 1 అవర్ అయింది. ఇంకా ఏమన్నా ప్రమాదం జరిగిందేమో అనే డౌట్ తో కౌలాలంపూర్ ఏరోనాటికల్ రెస్క్యూ సెంటర్ కి ఇన్ఫార్మ్ చేశారు. ముందు ఎక్కడైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయి ఉంటుందని చెప్పి అనుకున్నారు. అలా బేసిక్ సర్చెస్ అండ్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేశారు. అప్పటికే 4 గంటలు గడిచిపోయింది. ఇంకా అప్పుడు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. సౌత్ చైనా సీ మొత్తం వెతకడం మొదలు పెట్టారు. అలా 3 రోజులు గడిచాయి. సముద్రంలో క్రాష్ అయిందా అనే ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. మామూలుగా ఫ్లైట్ సముద్రంలో క్రాష్ అయితే ఫ్లైట్ కి సంబంధించిన ఏదో ఒక పార్ట్స్ ఖచ్చితంగా సముద్రం మీద తేలుతాయి. కానీ సౌత్ చైనా సీ మొత్తం గాలించినా కూడా అలాంటి ఆనవాళ్ళు ఏమాత్రం దొరకలేదు. కాకపోతే 4th డే మిలిటరీ రాడార్ నుంచి ఒక చిన్న క్లూ దొరికింది. 3 రోజుల ముందు అందరికీ రాడార్ లో కట్ అయినా కూడా మిలిటరీ రాడార్ కి అర్ధరాత్రి 2:22 ఇంకొక చోట కనిపించింది ఆ విమానం. కానీ ఆ కోఆర్డినేట్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ ఫ్లైట్ లాస్ట్ గా కనిపించింది మలేషియాలో కాదు, వియత్నాంలో కాదు, అలానే చైనాలోనూ కాదు, పెసిఫిక్ ఓషన్ లోనూ అంటే అంతకంటే కాదు. అసలు దాని దారికి ఏమాత్రం సంబంధం లేకుండా ఇండియన్ ఓషన్ వైపు కనిపించింది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కి దగ్గరలో ఈ విమానం రాడార్ ఆగిపోయింది. అసలు కంప్లీట్ వేరే రూట్ లో ఆ విమానం వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఏమైనా నావిగేషన్ ప్రాబ్లం అయి ఉంటుందా, లేదా ఎవరైనా విమానాన్ని హైజాక్ చేశారా అని చెప్పి రకరకాల థాట్స్ వచ్చాయి. ఒక పక్క మిస్ అయిపోయిన విమానం కోసం సెర్చ్ ఆపరేషన్స్, ఇంకో పక్క అసలు విమానం ఎందుకు మిస్ అయింది అనే ఇన్వెస్టిగేషన్ రెండు ప్యారల్ గా స్టార్ట్ అయ్యాయి. ఇండియన్ ఓషన్ మీదుగా వెళ్లిన ఫ్లైట్ హిమాలయస్ లో ఏమన్నా క్రాష్ అయిందా, లేదంటే ఇండియన్ ఓషన్ లోనే క్రాష్ అయిందా అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అదే టైంలో ఇంకొక కొత్త ఇన్ఫర్మేషన్ దొరికింది. అదేంటంటే స్పేస్ నుండి శాటిలైట్ కి ఈ ఫ్లైట్ ఆ రోజు రాత్రి కమ్యూనికేషన్ చేయడానికి చాలా ట్రై చేసిందంట. అలా మొత్తం 7 సార్లు కమ్యూనికేషన్ కోసం ట్రై చేసింది. కాకపోతే ఏదో కమ్యూనికేషన్ లో ఎర్రర్ వచ్చి శాటిలైట్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఇంకా చేసేది ఏమీ లేక అండర్ వాటర్ వెహికల్స్ తో ఖచ్చితంగా దాని రూట్ కోసం అని చెప్పి వాటర్ లోపల బాగా వెతికారు. ఎన్ని రకాల అండర్ వాటర్ సెర్చ్ ఆపరేషన్స్ ఉంటాయో అన్ని రకాలని ట్రై చేశారు. ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత ఖర్చుతో కూడుకున్న సెర్చ్ ఆపరేషన్ ఏదో ఉందంటే అది ఇదే. అలా ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఏకంగా కొన్ని ఇయర్స్ పాటు ఈ సెర్చ్ అనేది జరిగింది. అయినా కూడా ఏం ఉపయోగం లేకపోయేసరికి డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతున్నాయని చెప్పి ఈ సెర్చ్ ఆపరేషన్ ని ఆపేశారు. సరిగ్గా అప్పుడే ఒక న్యూస్ వచ్చింది. ఇండియన్ ఓషన్ లో రీయూనియన్ అనే ఒక ఐలాండ్ ఉంటుంది. దాని తీరం ఒడ్డుకి ఒక వస్తువు కొట్టుకొచ్చింది. ఒక అబ్బాయి ఆ వస్తువుని చూసి అదేంటో అర్థం కాక అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేశాడు. అప్పుడు వాళ్ళు వచ్చి చెక్ చేయగా అది MH370 కి సంబంధించిన రైట్ వింగ్ పార్ట్ అని చెప్పి వాళ్ళు గుర్తించారు. అలా కొన్నేళ్ల నిరీక్షణ తర్వాత ఆ ఫ్లైట్ కి సంబంధించిన ఫస్ట్ పీస్ దొరికింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ వేరు చోట్ల 20 రకాల వస్తువులు ఆ విమానానికి సంబంధించి దొరికాయి. కానీ విమానం మాత్రం దొరకలేదు. సో ఇండియన్ ఓషన్ లోనే ఫ్లైట్ క్రాష్ అయిందన్న విషయం ఖచ్చితంగా అర్థమైంది. కానీ ఫ్లైట్ ని బయటకు తీయడానికి, ఫ్లైట్ ని వెతకడానికి సెర్చ్ ఆపరేషన్స్ కోసం ఏ ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. గవర్నమెంట్స్ కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పటికే దాని రిలేటెడ్ ఫండ్స్ అనేవి బాగా ఎక్సీడ్ అయిపోయినాయి కాబట్టి. కాకపోతే 2018లో అమెరికన్ కంపెనీ ఓషన్ ఇన్ఫినిటీ ఈ పని చేయడానికి ముందుకు వచ్చింది. అయితే మలేషియన్ గవర్నమెంట్ వాళ్ళని ఇలా అడిగింది, ఎవరు చేయడానికి ముందుకు రాని పని మీరు ఇలా చేస్తా ఉంటున్నారు, కనీసం గవర్నమెంట్స్ కూడా ధైర్యం చేయని పని మీరు చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఏంటి, డబ్బుల కోసం మీరు ఏమైనా ఒప్పుకుంటున్నారా అని చెప్పి అడిగింది. దానికి ఆ కంపెనీ మేము ఫ్లైట్ ని కనిపెడితేనే మాకు డబ్బులు ఇవ్వండి, లేదంటే వద్దు అని చెప్పి ఒక డీల్ ని కుదిరించుకుంది. అలా మళ్ళీ కొన్నేళ్ల తర్వాత సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఆ కంపెనీ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ని వాడి మరి కొన్ని నెలల పాటు గాలించినా సరే ఫ్లైట్ ని కనుక్కోవడం వాళ్ళ వల్ల అవ్వలేదు. ఇంకా చివరికి వాళ్ళు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ ని ఆపేశారు. ఇలా ఎన్నో ఏళ్లు గడిచినా కూడా ఈ విమానం ఎవ్వరికి దొరకలేదు. మళ్ళీ ఆ విమానం తాలూకా సెర్చ్ ఆపరేషన్ కి బ్రేక్ పడింది. కాకపోతే ఈ బ్రేక్ ని బ్రేక్ చేసి 2002లో రిచర్డ్ అనే రిటైర్డ్ ఏరోస్పేస్ ఇంజనీర్ ఈ ఫ్లైట్ లొకేషన్ ని కనిపెట్టారు. అది ఎలాగంటే ఈ ఫ్లైట్ ట్రావెల్ అయిన రోజు ఇండియన్ ఓషన్ మీద ట్రావెల్ అయిన రేడియో వేవ్స్ ని బేస్ చేసుకుని. యూజువల్ గా మన సముద్రం మీద ఎప్పుడు కూడా రేడియో వేవ్స్
వేవ్స్ ఉంటాయి. వాటి మధ్యలోంచి విమానం ఎగిరినప్పుడు ఆ రేడియో వేవ్స్ అనేవి బ్రేక్ అవుతాయి. సో ఆ బ్రేక్ అయిన రేడియో వేవ్స్ మొత్తాన్ని బేస్ చేసుకుని ఒక మ్యాప్ లాగా వేసుకుని చాలా రోజులు రీసెర్చ్ తర్వాత ఒక లొకేషన్ ఆయన ఫైండ్ అవుట్ చేశారు. అది ఎక్కడంటే ఆస్ట్రేలియాలోని పెర్త్ కి 1933 కిలోమీటర్స్ దూరంలో వెస్ట్ సైడ్ 4000 మీటర్ల కింద, అంటే సముద్ర గర్భంలో ఆ ఫ్లైట్ క్రాష్ అయి ఉంటుందని చెప్పేసి ఆయన ఒక స్పాట్ ని కనుక్కున్నారు. అక్కడ గనక సెట్ చేస్తే ఖచ్చితంగా 100% ఆ ఫ్లైట్ దొరికే ఛాన్స్ ఉందని కూడా ఆయన చెప్పారు. కానీ యాజ్ యూజువల్ గా ఫండ్స్ లేక ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా దాన్ని సెర్చ్ చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే అప్పటికే సముద్రంలో 7 లక్షల స్క్వేర్ కిలోమీటర్ సర్చ్ ఆపరేషన్ చేశారు. చరిత్రలో ఇప్పుడు దాకా అంత పెద్ద సర్చ్ ఆపరేషన్ దేనికోసం చేయలేదు. అయినా కూడా ఆ ఫ్లైట్ దొరకలేదు. ఇంకా చేసేది ఏం లేక దాన్ని అలా వదిలేశారు. కాకపోతే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే రీసెంట్ గా మలేషియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా మరో సెర్చ్ ఆపరేషన్ త్వరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పింది. ఈ విషయాన్ని విన్న ఆ ఫ్లైట్ లో ప్రయాణించిన అందరి తాలూకా ఫ్యామిలీస్ కొంచెం హోప్ తో ఉన్నాయి. కాకపోతే కాలమే ఈ ఫ్లైట్ ఎక్కడ ఉంది అనే దానికి సమాధానం చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.